సాధారణంగా పిల్లలకు దంతాలు అనేవి ఏ నెల నుంచి కనిపిస్తాయి, అలాగే దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా పిల్లలకు దంతాలు అనేవి 6వ నెల నుంచి 10వ నెల మధ్యలో కనిపిస్తాయి. కొంతమంది పిల్లల్లో మాత్రమే 3వ నెలకే దంతాలు రావటం అనేది మొదలవుతుంది. మరి కొంతమందికి సంవత్సరం వరకు కూడా దంతాలు రాకపోవచ్చు. చాలా రేర్ కేసెస్లో మాత్రమే పిల్లలు 1 లేదా 2 దంతాలతో కూడా పుడతారు. చాలామంది పిల్లల్లో దాదాపుగా 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి పూర్తిగా పళ్ళు అనేవి వస్తాయి. పిల్లలకు పళ్ళు అనేవి ఎక్కువగా క్రింది భాగాన మొదటిగా వస్తాయి. పిల్లలకు పళ్ళ సంరక్షణ అనేది వారికి 3వ నెల వచ్చినప్పటి నుంచి చేయటం అనేది ఎంతో మంచిది. అలాగే బిడ్డకు దంతాలు వచ్చిన తర్వాత వారి కోసం తయారు చేసిన పిల్లల టూత్బ్రష్లను ఉపయోగించి పళ్ళని శుభ్రం చేయాలి. కేవలం నీటితో మాత్రమే బ్రష్ చేయించాలి. పిల్లలకు 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు డాక్టర్ సజెస్ట్ చేసే తప్పించి టూత్పేస్ట్ అనేది వాడకపోవటం మంచిది. సాధారణంగా పిల్లలకు పళ్ళు వచ్చిన తర్వాత ఆహారం విషయంలో సరి అయిన జాగ్రత్తలు తీసుకోకపోతే వారి పళ్ళు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. అనగా 6 నెలలలోపు పిల్లలకు కేవలం తల్లిపాలు లేదా ఫార్ములా మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ వారికి పాల పీకలు లేదా తేనె పీకలు అలవాటు ఉంటే వాటిని పంచదార లేదా తేనెలో ముంచి ఇవ్వడం వంటివి చేయకూడదు. అలాగే పిల్లలను బాటిల్తో పడుకోబెట్టడం, శిశువు నిద్రలో ఉన్నప్పుడు లాలాజలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల దంతాలు అనేవి పాలు ఎక్కువగా వచ్చినప్పుడు నానిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దంతక్షయం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే 6 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు పంచదార కలిపిన పండ్ల రసాలు, తియ్యటి పాలు, కేకులు, కూల్ డ్రింక్స్ వంటి వాటివి దూరంగా ఉంచడం ద్వారా దంతక్షయాన్ని మనం నివారించవచ్చు.